అందరికీ నమస్కారం. ఈనాడు మేము ముందుకు రావడానికి కారణం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాకి చెందినటువంటి సురేష్ మరియు అరుణ దంపతుల మనోవేదన, వాళ్ళ గుండెలోని బాధ చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఈనాడు దుఃఖిస్తూ ఉన్నారు. ఎందుకోసం అంటే వాళ్ళ ఇంట్లో ఒక మహాలక్ష్మి పుట్టింది. ఆ మహాలక్ష్మి పుట్టింది కదా అనే సంతోషంలో వాళ్ళు ఉన్న ఆ సంతోషం కొద్ది నెలల్లోనే ఆ భగవంతుడు లేకుండా చేయబోతా ఉన్నాడు. ఈ పదం ఎందుకు చెప్తా ఉన్నా అంటే వాళ్ళకు జన్మించినటువంటి అమ్మాయి వయసు ఓన్లీ 8 నెలలు మాత్రమే. ఆ 8 నెలల అమ్మాయి, ఆ పసికందు ప్రాణం ఖరీదు 16 కోట్ల రూపాయలు. ఆ అమ్మాయి SMV టైప్ 1 వ్యాధితో చాలా నరకం చూస్తూ ఉంది. కనీసం తల్లి పాలు కూడా మింగలేని పరిస్థితిలో కొనసాగుతూ ఉంది. శ్వాస కూడా సరిగా తీసుకొని పరిస్థితిలో కొనసాగుతూ ఉంది. అలాంటి అమ్మాయిని ఆ నిరుపేద కుటుంబం బ్రతికించాలి అనుకుంటే 16 కోట్ల రూపాయలు పెట్టి ఇంజెక్షన్ చేయించాలి. ఒక నిరుపేద కుటుంబం అంత డబ్బు ఖర్చు పెట్టి వైద్యం చేయించలేని పరిస్థితి ఈనాడు కొనసాగుతూ ఉంది. ఆ 16 కోట్లు పెట్టి ఇంజెక్షన్ చేపిస్తే అమ్మాయి బ్రతుకుతుంది. ఆ ఒక్క ఇంజెక్షన్తో తన ప్రాణం నిలబడుతూ ఉంది. ఆ ఒక్క ఇంజెక్షను ప్రభుత్వం ఇప్పిస్తే ఆ అమ్మాయి ప్రాణం నిలబెట్టడం 10 నిమిషాల పని కాదు. ఒక సెలబ్రిటీ సహాయం చేస్తే ఆ అమ్మాయి ప్రాణం నిలబెట్టడం కష్టం కాదు. కానీ ఈనాడు ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన ఇంకా రాలేదు. రేపో మాపో రాబోయే అవకాశం ఉందని చెప్పేసి కూడా తెలుగు రాష్ట్రాల యువత చాలా ఎంతో ఉత్సాహంతో ఎదురు చూస్తూ ఉంది. అలాగే ఎవరైనా సెలబ్రిటీలు ముందుకొచ్చి, ఎవరైనా దాతల ముందుకొచ్చి అమ్మాయికి సహాయం చేసి ప్రాణం నిలబెట్టేందుకు మీ వంతు కృషి చేయాలని కోరుకుంటా ఉన్నాం. అలాగే ఈనాడు తెలుగు రాష్ట్రాల్లో అయితేనేమి, భారతదేశ స్థాయిలో అయితేనేమి చాలామంది యువత మేము సైతం సేవ్ పునర్విక అంటూ ఆ అమ్మాయికి సహాయం చేసి నిండు ప్రాణాన్ని నిలబెట్టాలని మానవత్వంతో రోడ్డు మీదకి వచ్చి విరాళాలు సేకరించి ఎవరికి తోచినంత వాళ్ళు ఆ కుటుంబానికి సహాయం చేసి పునర్విక ప్రాణం కోసం పాటుపడుతూ ఉన్నారు. ఒక యుద్ధం చేస్తూ ఉన్నారు పునర్విక ప్రాణం కాపాడాలని. అలాంటి పునర్విక ఈనాడు చాలా క్లిష్ట పరిస్థితుల్లో చాలా నరకం అనుభవిస్తూ ఉంది. చిట్టి తల్లి, భగవంతుడు నీకు నిండు నూరేళ్ళు ఖచ్చితంగా జీవితాన్ని ప్రసాదిస్తాడు. నువ్వు నవ్వుతూ అమ్మ నాన్న వల్ల ఖచ్చితంగా నువ్వు ఆడుకుంటావు. ఎందుకంటే నీకోసం ఒక సైన్యం ఏర్పడింది. నీ ప్రాణం కోసం ఒక సైన్యం పోరాటం చేస్తూ ఉంది. ఆ సైన్యం తప్పకుండా 16 కోట్ల రూపాయలు ఖచ్చితంగా నీకు విరాళాలు సేకరించి నీ ప్రాణాన్ని కాపాడుతామని కూడా బలంగా నినాదం వినిపిస్తూ ఉన్నారు. దాంతోపాటు త్వరలో ప్రభుత్వం కూడా స్పందించే అవకాశాలు ఉన్నాయి. సెలబ్రిటీలు కూడా ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా నీ చిరునవ్వు ఈ సమాజం చూడాలి. నీ తల్లిదండ్రుల బాధ తీరి వాళ్ళ కళ్ళలో ఆనందం చూడాలి. మా వంతు కృషిగా మేము కూడా ముందుకు వెళ్తూ ఉన్నాం. పునర్వికను కాపాడే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కావున మీలాంటి వాళ్ళు కూడా ముందుకు వచ్చి సేవ్ పునర్విక అంటూ ఆ అమ్మాయి నిండు ప్రాణం కాపాడేందుకు మీ వంతు కృషి కూడా చేసి ఆ చిన్ని పాపను బ్రతికించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ భగవంతుడు కూడా పునర్వికకు మరో జన్మను ప్రసాదించాలని కూడా కోరుకుంటూ ఉన్నాను. దయచేసి భగవంతుడి ఆశీర్వాదంతో పునర్విక తప్పక ఇంటికి నడుచుకుంటూ నవ్వుతూ వస్తుందని చెప్పేసి కూడా నేను కోరుకుంటా ఉన్నాను. నా పేరు వడ్ల సుమంతాచారి, సోషల్ వర్కర్.